నేను చేసినటువంటి అనేక వీడియోల్లో చాలా సందర్భాల్లో నేను కొన్ని విషయాలు చెప్పాను. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టు షాక్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి హైకోర్టు షాక్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈడీ షాక్, సిబిఐ షాక్, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు షాక్, ఇట్లా అనేక షాకులు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎంపీ షాక్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాజీ మంత్రి షాక్, ఇట్లా వాళ్ళు చెప్పేటువంటి వార్తలు విన్నప్పుడు నాకు అనిపించింది ఇవి షాకులు ఏంద్రబాబు అని చెప్పి. చివరికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ షాక్, జగన్మోహన్ రెడ్డికి జగనే షాక్ అన్న రకంగా కూడా వీళ్ళు హెడ్డింగ్లు పెట్టి వార్తలు చేస్తారు. వీళ్ళు విశ్లేషణలు కూడా ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను. సో ఇప్పుడు అదే విధంగా ఇంకా ఆ స్టేజ్ కూడా వచ్చేసింది వీళ్ళకి. ఇంకా ఎందుకంటే చెప్పాల్సినవన్నీ చెప్పేశారు కదా, అది దాటేశారు వీళ్ళు. నిజంగా వాళ్ళ వీడియోలు వాళ్ళ విశ్లేషణ చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదు. సో మనం కూడా భవిష్యత్తులో నేర్చుకోవాలేమో అనిపించే విధంగా వాళ్ళ వీడియోలు వాళ్ళ విశ్లేషణలు ఉన్నాయి. సో మొన్న జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించి ఒక పోరుబాట కార్యక్రమాన్ని చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఏమన్నారు వాళ్ళు, జగన్ సై క్యాడర్ నై, షాక్ ఇచ్చిన క్యాడర్, ఇట్లా వాళ్ళు చెప్పారు. కానీ ఏమైంది, ఆ పోరుబాట సక్సెసా ఫెయిల్యూరా? సో దానికి సంబంధించి మనం వీడియో కూడా చేసాం. సో ఏ రకంగా వాళ్ళ ధర్నా జరిగింది, నిజంగానే మరి కార్యకర్తలు అందరూ వచ్చారా, క్యాడర్ అంతా వచ్చారా లేదా, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారా, రైతులు పాల్గొన్నారా లేదా, రైతు విభాగం కూడా ఉంటుంది కదా వాళ్ళ వైసీపీ పార్టీకి, వాళ్ళు ఏ రకంగా వచ్చారని దానికి సంబంధించి మనం కొంత సమాచారాన్ని సేకరించి ఏ ప్రాంతాల్లో రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా మనం అందులో చెప్పడం జరిగింది. సో అది సక్సెస్ అయింది. సో దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అయిండొచ్చు, సక్సెస్ అయిండొచ్చు, దాన్ని కాదనలేము. ఎందుకంటే పార్టీ ఒక ప్రోగ్రామ్ పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా క్యాడర్ వస్తారు, క్యాడర్ వచ్చినప్పుడు సక్సెస్ అవుతుంది. కానీ అక్కడ రైతులు రాలేదేమో అన్నటువంటి అనుమానం అయితే మనకైతే కనిపిస్తుంది. అక్కడ రైతులు ఎక్కువగా వచ్చినట్టు కనిపించట్లేదు మాకు అని చెప్పి వీళ్ళు మళ్ళీ వీడియో చేశారు దానికి సంబంధించి. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఏంటి, 27వ తారీఖున విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మళ్ళీ ధర్నా చేస్తూ ఉన్నారు. దీని పట్ల అసలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతో వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారంట. ప్రతి ఒక్కరు కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారంట. అవంతి శ్రీనివాస్ మొన్న మాట్లాడారు చూడు, అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారంట. జగన్ రెడ్డికి ఒక అధికారం తప్ప వేరే ఆలోచన లేదు, కింద క్యాడర్ ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన లేదు. సిగ్గు శరం ఉండాలి కొద్దిగా జగన్మోహన్ రెడ్డికి. అసలు విద్యుత్ ఛార్జీలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి కదా, మరి ఇప్పుడు మరి పెంచిన వ్యక్తి ఆయన్ని ఇప్పుడు ధర్నా చేస్తుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి పెంచారు కాబట్టి వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారని చెప్పి వీళ్ళు విశ్లేషణలు. అసలు కొద్దిగానే అసలు లాజిక్ ఉండే మాట్లాడుతున్నారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి పెంచారా అనుకుందాం. దానికంటే ముఖ్యంగా నేను ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో కరెంటు ఛార్జీలు పెంచుతానని కానీ పెంచనని కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు హామీ ఇవ్వలేదు. సో హామీ ఇవ్వలేదు కాబట్టి ప్రజలెత్తిన భారం వేయాలా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ విషయం తెలియాలి, హామీ అయితే ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు కొన్ని కారణాల వల్ల పెంచారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని కారణాలు చెప్తా ఉన్నారట, ఈ కారణంగా పెంచాల్సి వస్తుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ఎందుకు పెంచాల్సి వచ్చింది ఏందనేటువంటిది అర్థం చేసుకుంటారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచడానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పెంచాల్సి వచ్చిందని దానికి సంబంధించి ప్రజలు అర్థం చేసుకోరా? మరి అలాంటి అర్థం చేసుకున్నటువంటి ప్రజల్ని మీరు తప్పుదో పట్టించి మీరు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, ఈయన పెంచాడు కానీ మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచాము అని మీరు చెప్పారు. సరే, మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరేం చేయాలి, ఒప్పు చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచకూడదు. మరి ఎందుకు పెంచుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు పెంచాల్సి వచ్చింది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకున్నాడు కదా, మరి ఎందుకని మీరు అమ్మఒడి కంటిన్యూ చేయలేకపోయారు? రైతు భరోసా ఎందుకని మీరు కంటిన్యూ చేయలేకపోయారు? నాడు నేడు కింద ఎందుకని మీరు స్కూళ్ళను బాగు చేయలేకపోయారు? మరి విద్యా దీవెన ఎందుకని కంటిన్యూ చేయలేకపోయారు? వసతి దీవెన ఎందుకు మీరు కంటిన్యూ చేయలేకపోయారు? మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కదా, వాటిని కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు అంటే అవి చెయ్యరు. మరి ఇలాంటి మాత్రం ఇది కంటిన్యూ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం వల్ల చేస్తున్నామని చెప్పి మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టిస్తారు మీరు. మళ్ళీ పైగా ఏమంటారు వీళ్ళు, అమ్మ ఒడి పథకం ఇవ్వడానికి జగన్కు 7 నెలల కాలం పట్టిందని చెప్తారు. అసలు ఇక్కడ మీరు కొద్దిగా చిన్న లాజిక్తో మీరైనా ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని కొత్తగా తీసుకొచ్చాడు, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి పథకాన్ని కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఆ పథకానికి సంబంధించి విధి విధానాలు ఏంటి, అర్హులు ఎవరు, ఏ రకంగా దీన్ని అమలు చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళు టైం తీసుకున్నారు. ఆ టైం తీసుకొని దాని ప్రకారం ఆ పథకాన్ని అమలు చేశారు. ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏ నెలలో అమౌంట్ పడాలో ఆ నెలలో అమౌంట్ పడుతూ వచ్చింది. ఎక్కడ కూడా దాన్ని వాళ్ళు ఆపలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చారు అంతే. అది వాళ్ళు ఇస్తానటువంటి డబ్బులు వీళ్ళు ఇస్తామన్నారు. వాళ్ళకన్నా ఇంకో 2,000 ఎక్కువనే ఇస్తామని చెప్పారు కదా వీళ్ళు. వాళ్ళు ఒకరికి ఇస్తే మేము పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా వీళ్ళు. సో మరి ఒక మేనిఫెస్టో రెడీ చేసుకున్నప్పుడు మరి ఏ రకంగా అమలు అవుతుంది అని దానికి సంబంధించి వీళ్ళు అన్ని ఆలోచించుకొని మేనిఫెస్టో పెట్టుకుంటారు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసినటువంటి పథకం కదా, మరి అధికారంలోకి రాగానే కంటిన్యూ చేయొచ్చు. 6 నెలల టైం సరిపోదా? దీనికి మీరు 7 నెలలు పట్టింది, వీళ్ళకి టైం పట్టదా అని ఏ రకంగా మాట్లాడతాం మనం? కరెంటు బిల్లులేమో
అధికారంలోకి వచ్చిన నెలకే పెంచుకోవచ్చంట. మరి అమ్మఒడి పథకం ఏమో టైం పడుతుందంట. ఏ రకంగా మాట్లాడతారు? ఇది కొద్దిగా ఆలోచన ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. స్వయంగా నారా లోకేష్ గారే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే చెప్పారు కదా, టీచర్లతో మీటింగు, పిల్లలతో మీటింగు, పిల్లల తల్లిదండ్రులతో మీటింగు, గ్రామాల్లో మీటింగు, స్కూళ్ళలో మీటింగు, ఇవన్నీ ఆలోచన చేసుకున్న తర్వాత ఒక రోడ్ మ్యాప్ వేసుకుని 1 సంవత్సరం టైం పడుతుంది, అంత తొందర ఏముందని స్వయంగా ఆయన్ని చెప్పినాడు కదా. చెప్పినప్పుడు ఇంకెక్కడ ఇప్పుడు అమలు అవుతుందని గ్యారెంటీ ఉందా? దానికి సంబంధించి కూడా ధర్నా చేస్తారంట వీళ్ళు. సిగ్గు శరం ఉండాలంటే ధర్నా చేయక ఏం చేస్తారు? మళ్ళీ 1 సంవత్సరం ఎగరగొట్టినట్టే కదా మళ్ళీ. సో ఇన్ని తప్పులు విలువ పెట్టుకొని మళ్ళీ వైసీపీ పార్టీ క్యాడర్లోనే అసంతృప్తి నెలకొని ఉంది. వైసీపీ క్యాడర్ మొత్తం కూడా వద్దు, ఈ ధర్నా వద్దు, ఏమొద్దు, 27వ తారీఖు మేము ధర్నాలో పాల్గొన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారంట. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో పడ్డాడంట. అసలు జర్నలిజంలో ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రతిపక్ష పాత్ర పోషించాలి మనం. కొద్దిగానైనా కనీసం ప్రజల తరఫున మనం మాట్లాడాలి. ఒక పథకాన్ని కొత్తగా అమలు చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి పథకాన్ని వేరే పార్టీ అధికారంలోకి వస్తే మరి అమలు చేయడానికి వచ్చినట్టు ఇబ్బందులు ఏంది? మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విధానమే కదా పింఛన్లు కూడా, మరి దాన్ని కంటిన్యూ చేయగలిగారు కదా. మరి దీన్ని కూడా కంటిన్యూ చేయొచ్చు కదా. కరెంటు బిల్లులు కంటిన్యూ చేస్తామంటున్నారు, మరి అదే పింఛన్లు కంటిన్యూ చేస్తారు, కొన్ని పింఛన్లు ఎగరగొడుతున్నారు. మళ్ళీ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి తప్పేనంటారు. సో ఈ రకంగా వీళ్ళు తప్పుడు విశ్లేషణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్యాడర్లో కూడా, వైసీపీ క్యాడర్లో కూడా నిజంగానే ఉందేమో, నిజంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారేమో, నిజంగానే ధర్నాకు వెళ్తే ప్రజలు తిరగబడతారేమో అనుకునేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి వైసీపీ పార్టీకి రావాలి. వాళ్ళు యాక్టివ్గా ఈ కార్యక్రమాలు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఆ ఆలోచన కల్పించాలనేటువంటిది వీరి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది తప్ప ఇక్కడ వేరే ఉద్దేశాలు ఏవి కనిపించట్లేదు. అవును, మనకు అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏం చేస్తామన్నారు ప్రజలకు, దానికి సంబంధించి మనం మాట్లాడాలి కదా అనే ఆలోచన వీళ్ళు ఎక్కడ కూడా చేయడం లేదు. సరే చూద్దాం. మొన్న రైతు పోరుకు సంబంధించి వీళ్ళు జగన్ సై క్యాడర్ని తిరగబడ్డే కార్యకర్తలు అది అని అన్నారు కదా, ఇప్పుడు కూడా అదే డైలాగ్ అంటూ ఉన్నారు. మరి ఈ నెల 27 కంటే ఇంకా 2 రోజులు అయిపోతుంది. ధర్నాకు సంబంధించి 2 రోజులు చేస్తారు వాళ్ళు. అప్పుడు ధర్నాకు ఆ రోజు జరిగిన తర్వాత అప్పుడు చూద్దాం. నిజంగానే ప్రజలు తిరగబడ్డారు అనుకో, ప్రజల నిర్ణయం వేరే ఉందో అనుకోవచ్చు. ప్రజలు తిరగబడలేదు, ప్రజలు కూడా కలిశారనుకో ఇలా ధర్నాలో, అప్పుడు మనం వాళ్ళ తలకాయలను ఏడబెట్టుకుంటారని చూడాలి. సో నిజంగానే ఈ నెల 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ పార్టీ చేపట్టబోతున్నటువంటి ఈ విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో దీని పట్ల వైసీపీ పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉందా, వాళ్ళు ధర్నా చేయడం వాళ్ళకి ఇష్టం లేదా, అదేవిధంగా దీని తర్వాత కూడా వచ్చే అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా ధర్నా చేయడం మీకు ఇష్టం లేదా వైసీపీ పార్టీ కార్యకర్తలకు? సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.